బతికినంత కాలం మరి తృప్తి కలిగి బతుకుతాం, సచ్చినాక దేవుని దగ్గరనే ఉంటాం. యేసు ప్రభు చెప్పిన నేనే మార్గం, స్వర్గానికి పోవడానికి మార్గం నేనే, పాపాన్ని పరిహారం కలిగించే మార్గం నేనే. ఈ సత్యాన్ని నమ్మాలి. దేవాలయం అదేం లేదుగా నా జీవితం మార్చుదేవరా, సచ్చిన బతికిన దేవుడు అంటాడుని నమ్ముకోవాలి. మన మనసులో ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేస్తే మనసులో తలుచుకుంటే యేసు దేవుడు మన పాపాలు పరిహారం నిజమైన సంతోషం. ఉదయం నమ్ముకోవాలి, ఆలోచించాలి ఈ విషయం. మీ అన్న కూడా చదవస్తుందా? ఆయన చదవదు, నువ్వు ఒక్కరికే చదవస్తుంది. మా భార్య కోసం ఆయన కూడా వస్తుందా? ఆమె చదువుకున్నది నా ఇంట్లోనే ఉంటుంది ఉంది. సరే కుటుంబం ఇదే మీకు ఈ సత్యం తెలియాలి చెప్తున్నాను. ఏదో మతం మారేది, ఎక్కడో పోయేది, ఏమో చేసేది కాదు. ఈ సత్యం తెలుసుకోవాలా, నమ్ముకోవాలా, సత్య మార్గం ఇష్టమైతే మనం ఇష్టపడితే దేవుడు కనుకరించడానికి సాయం చేస్తాడు. మనం ఏందో మార్చుకునేది లేదు, ఏదో పోయేది. మన పని మనం చేసుకోవాలి, మన అంతటి మనం ఉండాలి, మన ఉన్నతాన్ని మనం ఉండాలి, మనం చేసే పని మనం చేసుకోవాలి. మన మనసులో నమ్ముకోవాలి యేసుదేవుడిని. మనం చేసుకున్న దేవుడు కాదు యేసుదేవుడు, మనల్ని చేసింది ఆయన. మనం చేసిన దేవుడు ఎప్పుడైనా స్వర్గమించేది. ఉదయం నమ్ముకోవాలి యేసుదేవుడా, నా లోపలికి రా దేవుడా, నా పాపం తీసేసి ఈ సత్యం